ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదని నేను రాసుకున్నది. ఫ్లాష్ బ్యాక్ ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. మేము వచ్చినందుకే యాడ్ చేసా, ఏమనుకోకండి అదేనంటే. చెప్పా కదా చాలామంది, నేను ఆ పాయింట్ నేను ఇక్కడ వెనక రాసుకుంటే మీకు ముందే చెప్పేసాను. చాలామంది డబ్బుని అన్ని ఖర్చులకు అయిపోయినాక మిగిలింది కదా అని సేవ్ చేసుకుంటారు. అలా కాకుండా ముందే సేవ్ చేసుకోమని నేను చెప్తున్నాను. నేను కాదు, మనకన్నా కొంతమంది అనుభవాలు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తారు అదే మాట. కొంచెం పక్కన పెట్టుకొని మిగతా ఖర్చు పెట్టుకోండి అయిపోయి. నిజంగా సేవ్ చేసే వాళ్ళైతే ముందుగా సేవింగ్కి డబ్బులు కొంచెం తీసేసుకొని ఖర్చు చేసుకుంటారు. అది మాత్రం ట్రూ. ప్లీజ్ 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 భగవాన్. సో గైస్, ఏం చేస్తాం, యూట్యూబ్ వీడియోస్ కోసం ఎంతో శ్రమ పడితే కానీ ఏదో ఒకటి రాదు కదా. సో ఏదో ఒకటి పెడుతున్నా, ఏదో ఒకటి అవ్వాలని మంచిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చేసి ఏమిటంటే, మన మిడిల్ క్లాస్ వాళ్ళు ధనవంతులు అంటే ఎంతో రిచ్ అని కాదు. రిచ్ అంటే డబ్బుల్లో కాదండి, వినయం, గౌరవం, ఒకరితో మంచిగా నడుచుకోవడం, వెట్టకారంగా మాట్లాడకుండా ఉండడం, మనుషులతో మంచిగా అనుబంధాలుగా సంథింగ్ ఇది బంధుత్వాలుగా ఉండడం కాదు. ఏమో నేను ఒకటే అనుకుంటా, రిచ్ అంటే ఏదో డబ్బులో ఉందని కాదు. కాకపోతే డబ్బు ఇప్పుడు ప్రపంచాన్ని నడుపుతుంది, కానీ డబ్బు మనిషి వాల్యూని నిలుపుతుంది. కానీ అప్పట్లో మానవత్వ విలువలు, బంధాలకి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, సహాయపడేవాళ్ళు, ఒకళ్ళు సహాయపడుతూ జీవించేవాళ్ళు. అందుకే అప్పుడు లైఫ్ బాగుంది వాళ్ళది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ధనవంతులు కావాలంటే ఎక్కువ సంపాదించాల్సింది ఒకటే మార్గం కాదు. మనకి ఉన్న డబ్బుని జాగ్రత్తగా వాడటం కూడా ముఖ్యం. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్కువ సంపాదించడం మాత్రమే కాదు, ఉన్న డబ్బుని సేవ్ చేసుకోవాలి. సేవింగ్ అకౌంట్ అన్న బ్యాగ్ ఇది కాదు, సేవింగ్ అకౌంట్. ఈరోజు సేవ్ చేసిన 100 రేపు మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. కొంతమంది అంటారు, మనం బయటకు వెళ్తే కొన్ని మాటలు ఎదుర్కొంటాం. 10 రూపాయలకు కూడా చూస్తావేంటి, ఇవ్వచ్చుగా, 10 రూపాయలు కూడా అడుగుతా. మనకు అడిగారని ఇస్తాము, మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదని మనం అడిగాము, 10 రూపాయలకైనా అబ్బో ఏమైందంట. ఆ 10 మనకి ఎప్పుడో కూడా ఉపయోగపడతాయి, అవసరానికి ఉపయోగపడతాయి. కొంతమంది బోడి 10, బోడి 20 రూపాయలేగా అలా తీసేస్తారు. అలాంటి వాళ్ళు మనం లెక్కలో పెట్టుకోకూడదు కూడా. మన డబ్బు మనకు తెలుసు, మన వాల్యూ మనకు తెలుసు. సో నేను ఇది ఎదుర్కొన్నాను. కొంతమంది నన్నే అన్నారు, నేను మనీ దగ్గర చాలా అంటే చాలా ఇదిగా ఉంటాను. ఒకటి తీసుకోను, ఒకటి పోదు. నేను ఎవరి దగ్గర తీసుకుంటే వెంటనే ఇచ్చేస్తా. కానీ చిన్నది రూపాయి అయినా 2 రూపాయలైనా ఒకరి దగ్గర ఏమి నా రూపాయి ఉంచుకొని నా రూపాయిని ఒకరి దగ్గర ఉంచాను. అది నాకున్న అలవాటు. మరి నాకు ఎందుకు అదొక ఫ్యాంటసీ అయిపోయింది. ఇంకా చిన్న అలవాట్లు మనకి పెద్ద మార్పులు తీసుకొస్తాయి. చేద్దామా మరి? నాతో వచ్చేదెవరు వస్తారో చెప్పండి, సరేనా? రోజుకు 100 రూపాయలు దాచిపెడితే నెలకి 3,000, 6 నెలలకి 18,000, సంవత్సరానికి 36,000, 5 సంవత్సరాలకి 1,80,000. మన డబ్బు అడిగి పోదండో, మనకే ఉంటుంది, మనకే అవసరానికి ఉపయోగపడుతుంది. సో ఈ డయాగ్రామ్ ఏందో చెప్తాను ఇప్పుడే. దీన్ని మొత్తం చెక్ చేయండి. ఇది 30,000 మంత్లీ ఇన్కమ్. జస్ట్ నేను ఒక ఇమాజినేషన్ చేశాను అంతే. 30,000 ఇన్కమ్కి హౌస్ రెంట్, గ్రాసరీస్, బిల్స్, ట్రాన్స్పోర్ట్, ఈఎంఐ, సేవింగ్స్, అదర్ ఎక్స్పెన్సివ్కి ఇలా ఖర్చు వేశాను. సో చూసారు కదా, మనం చూసిన డయాగ్రామ్ ప్రకారం 30,000 ఇన్కమ్, హౌస్ రెంట్ వచ్చేసి 8,000. చూసారా, హౌస్ రెంట్ 8,000, 27% హౌస్ రెంట్. అండ్ నెక్స్ట్ గ్రాసరీస్ 60,000, 20%. నెక్స్ట్ వచ్చేసి బిల్స్, ఇంటర్నెట్ 2,000 రూపీస్. అంతే కదా, బిల్స్, ఇంటర్నెట్ 7%. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ 2,500. ఓకే, ఎక్కువ దూరం అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుందాం. నేను జస్ట్ ఇమాజినేషన్ కింద వేసాను. 8%. ఈఎంఐ 4,500. సో నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ 3,000, 10% తీసుకోమని చెప్పా కదా. సో 10%. ఇంక నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సివ్ వచ్చేసి 13%, 4,000. సో ఇక్కడ నేను చెప్పిన ప్రకారం 30,000 ఇన్కమ్కి మనం ఇలా సేవింగ్ చేసుకుంటే ఎంతో 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 హ్యాపీ. అండ్ దీంట్లో మనం 30,000 15,000 చేసుకున్నాం అనుకో, హౌస్ రెంట్ 4,000, గ్రాసరీస్ 3,000, బిల్స్, ఇంటర్నెట్ 1,000 రూపీస్. ఎంత జీతం వస్తుందో దాని తగ్గట్టే వేసుకుంటాము. మనకు తెలిసిద్ది కదా ఎంత డబ్బు వస్తే దాంతో ఎట్లా చేసుకోవాలో.
గ్యాప్ లేకుండా మాట్లాడేసరికి దగ్గు కూడా వచ్చేసింది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇప్పుడు అన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుందామా? ఫస్ట్ చెప్పిన 4 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ వన్, చిన్న చిన్న ఖర్చులు కూడా పట్టించుకోవాలి. సెకండ్ వన్ చెప్పండి, ఇతరులతో కంపారిజన్ చేయకూడదు. థర్డ్ వన్ వచ్చేసి ఆఫర్స్. ఫోర్త్ వన్ వచ్చి ఈఎంఐ. సో మనం మనీని ఎట్లా సేవింగ్ చేసుకోవాలి, ఎంతెంత తెలుసు కదా. ముందు మనం వచ్చిన డబ్బుని డైలీ వేజెస్ అనుకో, రోజువారీ జీతంలో ఒక 50 రూపీస్ 100 రూపీస్, అదే శాలరీ వచ్చిందనుకో, జీతం నెలవారి జీతం ఉంటుంది కానీ నెల జీతం వచ్చిందనుకో 10% పక్కన పెట్టేసేసుకొని మిగతా ఖర్చు పెట్టేసేసుకుందాం. అప్పుడు మనకి డబ్బు ఉండిద్ది, మనకు అవసరమైన డబ్బులు ఉపయోగపడతాయి. ఎవరిని అడిగే ఎట్లా అంటే ఇప్పుడున్న రోజుల్లో ఒకరికొకరు సహాయం చేయడం తక్కువైపోయింది. ఉన్నారు ఎక్కడ కొంతమంది ఉన్నారు, అందరూ ఉన్నారని నేను చెప్పలేను కానీ కొంతమంది ఉన్నారని నాకు తెలుసు. మేము ఎక్స్పీరియన్స్ అయినా కొంతమంది ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు. చూద్దాం ఏం జరుగుతుందో. సరే, కానీ మన మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళు లగ్జరీ లైఫ్ కన్నా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు. ఒకటి అయిపోయింది అనుకునే లోపు ఇంకోటి వచ్చేస్తుంది, అది అయిపోయిన లోపు ఇంకోటి. ఎక్కడ ఫ్రీగా అనేది ఉండదు. సో మన ప్లాన్ మనమే, మన బడ్జెట్ని మనమే ఒక ఇదిగా చేసుకుంటే మనకు ఒక సేవింగ్స్ లాగా ఉంటాయి. అండ్ మనం చిన్నపిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా అలవాటు చేయాలి మనీని దాచిపెట్టుకోవడం ఎక్కువగా. ఇప్పుడు అమ్మమ్మో నాయనమ్మో తాతలో ఓ 10 రూపీస్ 20 రూపీస్, ఇప్పుడు అలా కాదు, మా జనరేషన్ అది 10 రూపీస్ 100 రూపీస్లో అలా ఇచ్చేస్తున్నారు. అవి ఖర్చు పెట్టుకోకుండా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని 90 రూపాయలు దాచిపెట్టుకోమంటే మనకి ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా అవసరమైనప్పుడు, అత్యవసర సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అవి ఉపయోగపడతాయి అని నా మీనింగ్. ఇంకోటి ఏంటంటే, నేను ఇన్స్పిరేషన్గా తీసుకునేది నేను మా ఇంట్లో వాళ్ళనే. సో ఇన్స్పిరేషన్ తీసుకుంటా మా ఇంట్లో, మా పేరెంట్స్, మా ఇంట్లో మా ఫ్యామిలీ మీన్స్ మా పేరెంట్స్, మా అన్నయ్య, మా అన్నయ్య పేరెంట్స్ కింద వాళ్ళు ముగ్గురు. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఏదన్నా కావాలన్నా అది కొనుక్కోడు. ఇప్పుడు మా అమ్మ డాడీ ఉన్నారు అనుకో, ఏదన్నా కొత్త వస్తువు వచ్చినా, ఫ్రూట్స్ కొత్తవి వచ్చినా అంట, కొన్ని ఇవి ఉంటాయి కదా, తినాలన్నా ఎందుకులే ఇంకో రూపాయి, అవి వాటి ఖర్చు పెట్టే పిల్లల చదువులకు వస్తాయి అని మమ్మల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళేమి తినకుండా, వాళ్ళేమి కొత్తవి కట్టుకోకుండా మా కోసం చాలా అంటే చాలా చేసి ఈ స్థితిలో ఉన్నామంటే, సో ఇన్స్పిరేషన్ వాళ్ళకి ఇస్తా క్రెడిట్ అంతా కూడా. సో నేను చూశాను, అందుకే నేను కూడా ఎక్కువగా ఖర్చులకి పోను. నాకు అవసరమైతే నేను అడుగుతా, ఒక్కోసారి కావాలని అడుగుతా ఇంట్లో, నాకు అది కావాలని. బట్ వాళ్ళకి తెలుసు కొనివ్వాలా లేదా, అర్జెంటా లేదని వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఇది ఇంపార్టెంట్ అర్జెంట్ అంటే వాళ్ళు కొనిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడే కాదులే, టైం ఉంది, ఇంకా కాదు, నీకు అంత అవసరం లేదు ఇప్పుడు అది అంటే వాళ్ళు ఓకే వెయిట్ చేస్తారు. నేనేమి సాగదు, నాకు కావాలని నేను గొడవ చేయను. సో మా అన్నయ్య కూడా అంతే, ఎక్కువగా ఏమి కొండు ఎందుకులే అంటాడు. తిండి కూడా తిండు తినమన్నా కానీ ఇంట్లో. సో ఇదండి, నేను ఇంతలా చెప్పానండి. నాకు తెలిసి ఇది వాళ్ళే రీజన్. తీస్తే ఖచ్చితంగా కనబడుతున్నారా ఒకసారి వచ్చేది అట్లా వచ్చేది లోపల కనబడలేదు, చీకటిగా ఉంది. మన వెనకమాల వీళ్ళే ఉంది. సో వాళ్ళని చూసే ఖర్చు పెట్టకూడదని నేర్చుకున్నా అన్న. మధ్య తరగతి బడ్జెట్ మీద చెప్పచ్చా? నాకు ఇంప్రెషన్ వచ్చి మా వాళ్ళే, మా అమ్మ నన్ను మా అన్నయ్య అని చెబుతున్నా. ఒకసారి కనబడితే చెప్దాం, ఏం లేదు ఇల్లే అని చెబుదామని పిలిచా. సో ఇదిగోండి మా అమ్మ. సో మా డాడీ పనిలో ఉన్నాడు, మా అన్నయ్య ఆఫీస్లో ఉన్నాడు, వచ్చిన చెప్తా. ఓకేనా గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చేయాలిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలా సేవింగ్ చేసుకుంటారు, మీరు ఎలా బడ్జెట్ చేసుకుంటారు నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకేం వచ్చేసి ఏంటంటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోలు కంటెంట్లు కావాలంటే నాకు కామెంట్లో తెలియచేయండి, కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఇంకా నేను బోల్డ్ అని చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఎందుకు మంచి కంటెంట్ ఇస్తే లాస్ట్లో వచ్చిపోవడం చూడండి అందుకని. సో గైస్ తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం
స్టిల్ ఇప్పటికీ తన్నించుకుంటా బీ ఫ్రాంక్ చెప్తా ఏదో చిన్న చిన్న ఇంట్లో చితక పనులన్నీ చేస్తా ఇంట్లో కోపం తెప్పించేస్తా కాదు చెప్పండి మీకు అడ్డుకెత్తాను. మళ్ళీ అయితే బాగా ఇబ్బంది పెట్టేస్తా నాకు అదా సరదా తిట్టించుకోపోతే రోజు గడవదు సో గైస్ బాయ్ బాయ్